చెప్తున్నాడని ఏం చెప్తున్నాడని ఏం కూరగాయలు పోతున్నాయి అగ్వ కూరగాయలు పిరమ కూరగాయలు ఏం తెచ్చి అమ్ముదాం మేము మమ్మల్ని బతకనిస్తున్నాడా 4,000 పింఛన్ ఇస్తానే 4,000 లేకపోయా 4 ఇవ్వకపోయా మరి డబుల్ బెడ్రూమ్లు ఇస్తానే ఆ డబుల్ బెడ్రూమ్లు గతి లేకపోయా ఇవి గతి లేకపోయా ఏ గతి ఈడొచ్చి ఏం చేస్తుండట నువ్వే చెప్పు నాకు అర్థం నాకే నువ్వే ఇవ్వాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిండు. రేవంత్ రెడ్డి గారే ఆడొచ్చి ఏం చేస్తున్నాడంట రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ 3 హామీలను బయటకు వదిలిండు. ఏమేసిండు 3 హామీలు బస్సులో ఫ్రీగా పోతున్నారు. బస్సులో ఫ్రీ పోతే ఏంది 30 రూపాయలు పెడితే లంగరాలు దిగుతాం 4,000 పింఛన్ అన్నాడు ఇది వరకు గతి లేదు బతికేది ఆగ కూరగాయలు తెచ్చుకొని ఏం బతకాలయ్యా మేము ఏం తింటాం మా పిల్లలు ఏం నడుపుకోవాలి ఓ సీరకు తెచ్చుకుందామంటే రైకకి లేకపోయి రైకకి తెచ్చుకుందామంటే భూములు అమ్ముకొని బతుకుదామంటే భూములు కూడా కబ్జా చేయబట్టాను ఎండలో కూర్చుండా ఆడ 7 కేలు వచ్చిండో ఏమో మళ్ళా. నీకు పెన్షన్ రావట్లేదా? 2,000 పింఛన్ వాడు మా పెద్ద కొడుకు ఎవరు కేసీఆర్ మా పెద్ద కొడుకు ఆడు చేసిన 2,000 పింఛన్ ఈడేం చేసిండు అంటాడు వచ్చి కసీర్ కాడలు ఇవాడు మాట్లాడో నేను 4,000 పింఛన్ చేస్తున్నా ఈ నెల లోపల అన్నాడు. ఏం చేసినాడు 2,000 ఇచ్చిన వాళ్ళకి 3,000 అంటే ఇవ్వాలి కదా 3,000 లేకపోయా ఏం లేకపోయా మేము గరీబోళం ఇగో కాలు 2 నెలల నుండి కూరగాయలు పెట్టుకొని బతికేదాన్ని చూడు కూరగాయలు పెట్టుకొని బతికేదాన్ని ఇప్పుడు 2 నెలల నుండి కాలిదై దవాఖానలకు తిరుగుతున్నా పిరి దవాఖాన చేసిండా ఏమన్నాడు గరీబోళ్ళకి పిరి దవాఖాన చేసిండా ఏమన్నా ఆరోగ్యశ్రీ కార్డు పనిచేస్తుందా ఏం లేదు ఆరోగ్యశ్రీ లేదు మాకు ఏది ఇచ్చినోడే లేడు కేసీఆర్ నిమ్మడం నేను ఫుల్గా చెప్తున్నా కేసీఆర్ నిమ్మడం అంతే కేసీఆర్ నిమ్మడం ఆడు మంచిగా 2,000 పింఛన్ చేసిన అన్న కాడికి తప్పలేడు తండ్రికి ఇచ్చే కొడుకు ఏం లేదు ఇచ్చినాడు గుంజుకుంటున్నాడు ఇంకా ఏడున్నది పొలం ఉందా అని మీకు ఉన్నా లేనట్టే లేకుండా ఉన్నట్టే అన్నిట్లో కట్టవలసి వస్తుంది ఏంది మీకు ఉచిత కరెంట్ వస్తుందా ఏమస్తలేదు అప్లై దరఖాస్తు పెట్టుకోలేదు నలుగురు కలిసి ఒక కిల్లు ఉన్నది ఒక కిల్లుకి ఏం వస్తుంది మరి గ్యాస్ 500కి వస్తుందమ్మా ఏమస్తలేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుంటుండేనా అప్పుడు బాగుండే ఏమేమి వస్తున్నాయి అప్పుడు మీకు అన్ని పిరిగి వస్తుండే మంచిగా వస్తుండే ఇప్పుడు గెలిచిన సందే నేను ఇంట్లో మన బస్ కిరాయి ఒకటి అన్న సందే బస్ కిరాయి కోసం మోసపోయి ఈయన గెలిపించారు అది మాకు ఆ పైసా మాది అని పైసా తిని మేము చచ్చిపోయేటట్టున్నాం వద్దు మాకు పైసా వద్దండి అని పైసా వద్దే మాది ముందు ఎట్లున్నా కేసీఆర్ ఉన్నప్పుడు అట్లే ఉండాలి ఇప్పుడు కూడా అని పైసా వద్దే మాకు అంతే మళ్ళీ కేసీఆర్ కావాలంటారా అలా కేసీఆర్ కావాలి అయితే ఈయన 4,000 ఇస్తా అన్నాడు కదా ఈయన 5 నిమిషాలలో మేము ఓడగొట్టకుంటే అడుగు 5 నిమిషాలలో కింద పడేయకుంటే మమ్మల్ని ఆడవాళ్ళని అడుగుర్రి ఈ రేవంత్ రెడ్డి కానీ కింద పడేయకుంటే మమ్మల్ని అడుగు ఆడు ఊళ్ళో నడువులు చెప్పుకొని పోయిండు నడువులో డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు ఉచితం ఇస్తా అన్నాడు ఆడవాళ్ళకి 1,500 వేస్తా అన్నాడు ఏమేసిండు 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు ఏమేసిండు ఇప్పుడు మొన్నటిదాకా బాగాలేకుండే ఇప్పుడు మొన్న కంప్లీట్ ఇచ్చినందుకు మంచిగానే వస్తుంది. ఇప్పుడు పప్పు అయితే మొత్తం నీళ్ళు వచ్చింది రైస్ మొత్తం మెత్తగా వచ్చింది జెడ్పీహెచ్ఎస్ హదీస్ నగర్ ఎట్లెట్లనే వచ్చింది రాళ్ళు అన్నంలో పురుగులు వచ్చినాయి మొన్న ఇక కంప్లీట్ ఇచ్చినందుకు ఇప్పటి నుంచి మంచిగా వస్తుంది ఇప్పుడు ఏం వంతలేరు క్యాంటీన్ నుంచే వస్తుంది అక్షయ ఫౌండేషన్ నుంచి వస్తుంది స్కూల్లో చదువులు ఎలా ఉన్నాయి మనం సరిగ్గా చెప్తున్న టైంకి వస్తారా సార్ వాళ్ళు టైంకి వస్తారు కానీ చెప్పింది అర్థం అవుతలేదు ఆమె మ్యాథ్స్ టీచర్ అయితే మొత్తం ఏం అర్థం అవుతలేదు అసలు ఆమె మొన్న పోయిరు కదా ఏం మంచిగా చెప్తలేరు అసలు ఏం అర్థం కూడా అవుతలేదు మొత్తం ఎట్లా పడితే అట్లా చెప్తారు అసలు ఏం అర్థం అవుతలేదు మ్యాథ్స్ అయితే అసలే అర్థం అవుతలేదు ఫ్యూచర్లో ఏమైనా అనుకుంటున్నావు ఫ్యూచర్లో డియో మేడం అయిదాం అనుకుంటున్నా కలెక్టర్ మంచిగా చదివితే మరి ఇలాంటి స్కూల్లో చదివితే అవుతారంటారు కలెక్టర్ వీళ్ళు మంచిగా చెప్తే అవుతారు మరి మంచిగా చెప్పట్లేదు కంప్లైంట్ ఇచ్చిరా ఇస్తే మీ పేరెంట్స్ని తీసుకురండి మీ పేరెంట్స్ని తీసుకురన్నారని అంటారు సార్ వాళ్ళు మాటలు కూడా ఎట్లెట్లనో మాట్లాడుతారు వాళ్ళు మంచిగా మాట్లాడతలేరు गरीब लोग को घर दिया वो जो तोड़ा वो हर चीज़ से करा वो मस्जिदों में हर चीज़ करा वो साड़ियाँ बांटा हर चीज़ करा मस्जिद में रोज़ा वोज़ा खुलाया हर चीज़ करा किधर ना बिल्स क्यों रेवंत रेड्डी का सरकार को क्या होगा अब वो पता नहीं ट्रैफिक तो दुनिया की हो गई महंगाई तो बड़ी भी है
पर केसीआर ना एक नंबर केसीआर। अब ये कांग्रेस से पालना हो गई ना, 1 साल हो गए, क्या देखे 1 साल में तू क्या ऑब्जर्व किया कांग्रेस? एक साल में तो कुछ फर्क नहीं है, बस फ्री कर दिया, लोगों को तकलीफ हो जा रही, कारोबार ऑटो का कारोबार मार खा जा रहा, वो तकलीफ हो गई। हम तो ऑटो का किराए का ऑटो चलाते वो है, करना तो कहना हमारे को भी, हम भी ऑटो चलाने वाले, बस फ्री कर दिया, पब्लिक ऑटो में बैटरी नहीं, बस केसीआर ना जब तक रहा जब तक नंबर था वो गरीब लोगों को घर। तुमको 6 गारंटी हो गए ना, आपके घर में कितने गारंटी आ रहे हैं अभी? 3 गारंटी बाहर आते हैं। हाँ करंट वो चाह रहा था, हाँ 0 बिल है। जीरो नहीं, महंगा आ जा रहा अभी, क्यों? कभी 2000 आ जा रहा, कभी 2500 आ जा रहा, कभी 3000 का बिल आ रही घर की। जलाने का एक टीवी, एक फैन चलाते, एक फ्रिज, बस वो क्या थे 3000 2000 का बिल आ रहा। केसीआर ना एक नंबर है, केसीआर ना एक नंबर, केसीआर नहीं चाहना। నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు శ్రీనివాసరెడ్డి. ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తారా? మరి ఎలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం గురించి ఎలా ఉందంటే ఏం చెప్తారు? రైతు బంధు ఏదైతున్నాడు రేవంత్ రెడ్డి. మరి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంటాయి. కేసీఆర్ ఉన్నప్పుడే పింఛన్ మంచిగా ఇచ్చిండు, రైతు బంధు బాగా ఇచ్చిండు, అన్నీ ఇచ్చిండు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు మంచిగా వచ్చింది, పింఛన్లు మంచిగా వచ్చినాయి అంటున్నారు. మరి ఇప్పుడు రైతు బంధు మంచి, ఇప్పుడు మొన్న రైతు రుణమాఫీ చేశారు, ఎన్నడూ విధంగా లేని విధంగా చేశారు 22,000 కోట్లు. ఏలే బాబు ఏలే. మీకు ఎంత ఉంది? నాకు 2 ఎకరాల 5 గుంటలు ఉంటుంది. 5 ఎకరాలు రుణమాఫీ ఎంత ఉంది? 2 ఎకరాల 2 గుంటలు, అది 5 గుంటలు. రుణమాఫీ ఎంత ఉంది మీకు? నాకు రుణమాఫీ 10,600 నాకు. అది తక్కువనే ఉందా? ఏ లోన్ అంటున్నావా? లోన్ తీసుకోలేదు నేను. లోన్ తీసుకోలేదు. ఇప్పుడు మరి ఇప్పుడు రైతు బంధు కూడా ఇస్తా అంటాను కదా ఇప్పుడు వచ్చాను. ఇస్తాడు, ఎన్నడిస్తాడు ఇస్తాడు కదా. ఏం బాధలు ఉన్నాయి చెప్పు. నీకేం బాధలు ఉన్నాయి చెప్పు. నాకేం బాధ లేదు, మంచిగా ఉన్నా. మంచిగా ఉన్నావు, అంత మంచిగానే ఉన్నావు. అంతా మంచిగా ఉన్నా కానీ మరి కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే ఇంతకుముందు 9 సంవత్సరాలు? 9 సంవత్సరాలు ఆ లెక్క అలా ఉండే బాబు, బాగా మంచిగా ఉండే. మంచిగా ఉండేనా? నీకు అన్ని అందిస్తున్నా టైంకి? అదే కండ్ల ఆప్షన్ అంటే చేతనంలోకి అద్దాలు ఇటు అన్ని ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఇదేది ఇస్తాడుగా అంతే అంటారు. సరే సరే చిన్న విషయం మాట్లాడతారు. ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు మరి ఇప్పుడు? ఇప్పుడు ఇందిరాగాంధీ హయాం సంది వ్యవసాయం పనే, ఇందిరాగాంధీ హయాంలో వ్యవసాయం పనే, రాజీవ్ గాంధీ హయాంలో వ్యవసాయం పనే. రాజీవ్ గాంధీ చచ్చిపోయి 30, 20, 70 ఏళ్ళు అవుతుంది ఇంతవరకు. అయితే కరెంటు సమస్యలు, నీళ్ళ సమస్యలు, రెండోది ఇంట్లో ఆర్థిక సమస్యలు, ఇంట్లో అంతా కరువు రెండోది పని తీసుకుపోదామని పని దొరకకపోవడం. సీఎం అంటవా, వీళ్ళ సీఎం ఎన్టీఆర్ సీఎం నడిచింది, జగన్మోహన్ రెడ్డి సీఎం నడిచింది, వాలంటీర్లే 3 అందరు సీఎం నడుస్తున్నా ఏమాత్రం డెవలప్మెంట్ కాలేదు. డెవలప్మెంట్ కావాలంటే ఇప్పుడు ఉద్యోగస్తులు సార్ పొట్టకు బట్టకు సరిపోతుంది తప్ప మళ్ళీ కొట్టడ పంచాయతీ అనేది తప్ప ఇంకా వేరే ఇంకేం లేదు. మరి ఇందిరాగాంధీ రాజ్యం వెళ్ళిపోయింది, రాహుల్ గాంధీ రాజ్యం వెళ్తుంది, రాజీవ్ గాంధీ వెళ్ళిండు, గాంధీ తాత వెళ్ళిండు. రైతు పథకం రైతుల మీదే ఉన్నది, కానీ రైతులకు మాత్రం ఏమాత్రం సహజంగా సహాయం చేసామనే మాట అది లేదు. ఇప్పుడు రైతుల కోసమే కదా ఈ రైతు బంధు, రైతు రుణమాఫీ, లక్షల కోట్లు, 1000 కోట్లు, 22,000 కోట్లు మొన్న రుణమాఫీ జరిగింది. మరి 1000 కోట్లన్నీ రైతుల కోసమే కదా? అవును సార్, నువ్వు ఇప్పుడు రైతుల కోసము రుణమాఫీ కోట్లు వస్తాయని నువ్వు అంటున్నావు. కోట్లు ప్రాపర్టీ అనేది పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వడం, రెండోది చదువుకున్న పేపర్లో పిల్లలు చెప్పడం, కొంతమంది తెలుసు, కన్ను లేని వాళ్ళు కూడా ఉన్నారు, చెప్తే ఇందామన్నట్టు వాళ్ళు ఉన్నారు. అంతవరకే. ఇప్పుడు నువ్వే ఉద్యోగస్తులు ఉన్నావు, నీకే జీతాలు రాక నీ పట్టి పని నువ్వు నన్ను ఈ విధంగా అడుగుతున్నావు, ఇది ఫోర్స్ చేసినట్టుగా ఉంటుంది. నీకు అరాచక కోపం రాదా? నీకు ఇప్పుడు ఈ తిరిగి ఉద్యోగం చేస్తా నీకు జీతం రాదు, కోపం రాదా? దాన్ని కూడా అంతే. అయితే ఇందిరాగాంధీ వెళ్ళిన రాజ్యం రాలేదు, ఇందిరారెడ్డి గారు రాజ్యం వెళ్ళిన ఇందిరారెడ్డి రాలే, కాంగ్రెస్ వచ్చింది. అయితే వాడు సహాయానికి కొంచెం ఎంతవరకు చేశాడో అంతవరకు మన ఫండ్స్ని బట్టి నడుస్తుంది అంతే. గవర్నమెంట్ ఎప్పుడైతే సహాయం చేసో దాన్ని బట్టి విలువ నడుస్తుంది, వేరే మార్గం ఇంకేం లేదు. అట్లా అవును సార్, అది నాకు తెలిసిన అదే అంతే కదా. ఇప్పుడు మీరు కూడా చేస్తారు డ్యూటీ. సరే ఇప్పుడు ఇలా అంటే మరి ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? కేసీఆర్ అని పాలన లేదు సార్. అప్పుడు రోజులలో తెలంగాణ పట్టించుకుని మా దట్టుడే లేకుండే ఇందారెడ్డి మండల ప్రెసిడెంట్ నుంచి ఎమ్మెల్యే నుంచి హోమ్ మినిస్టర్ అయ్యాడు.
ఇందారెడ్డి తెచ్చి తెలంగాణ. అయితే ఇందారెడ్డి నుంచి మళ్ళీ ఇప్పుడు ఈయన ఇప్పుడు కేసీఆర్ వచ్చిండు. కేసీఆర్ 25 ఏళ్ళు పాలన చేసిండు. కానీ 25 పాలన ఏమైంది తెలుసా? రైతులు అది చేయాలి ఇది చేయాలి అనేక కరెంటు సమస్యలు నీళ్ళ సమస్యలు సాధ్యమైనంత మటుకు పట్టించుకుంటూ ఆడికేం పట్టించుకోలే. ఇక ప్రజలని హింసించిపోయాడు మొత్తం. అందుకోసమే ఆయన ఓర్ని ఇప్పుడు 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 సీఎం సీటు ఇంతకుముందు తెలంగాణ సీఎం ఏమన్నావు? ఏం పేరు? తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు అయితే పట్టించుకున్నాడు. కానీ పట్టించుకుని విడిపించేసి కూడా అయితే ప్రజలు ఒప్పలేరు. ప్రజలు ఒప్పకపోతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని సీఎం చేశారు. మరి రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు కానీ చంద్రశేఖరరావు అయితే కాడు కదా. మరి ఉద్యోగస్తులకు పింఛన్ రాక వీళ్ళకు సంస్థానికి ఏ మాత్రం సాయం చేయకుండా అయిపోయింది. మరి దానికి మనం ఏం చేస్తాం? దానికి మీరు అడగాలి కదా. ఇప్పుడు నేను నా సూచన పరంగా నాకు తెలిసిన చెప్తున్నా. నేను కూడా కొద్దిగా గొప్ప చదువుకున్నా, అంతవరకే. మళ్ళా థ్యాంక్ యూ సార్. విమర్శిస్తూ ఉన్నారు ఆయన. ఇంకా టైం ఉన్నది, నాకు టైం ఉన్నది, నీ చేస్తా ఎన్ని 9 నెలలు కాకపోయా 10 నెలలు కాకపోయినా ఎంబడగలిగారు అని చెప్పి ఆయన పొద్దున్న లేస్తే. ఇంకేముంది మరి ఇప్పుడు కావాల్సిన పథకాలు ఇవ్వలేదంట. రైతు బంధు ఇవ్వాలని మొత్తుకుంటున్నారు అవతలలాగా ఇష్టాలు. ఈ రైతు బంధు అవి కొన్ని రుణమాఫీలు కొంతమంది కాలేదు, ఇంకా చాలా మందికి వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఎవరు మొత్తుకున్నా వాళ్ళు మొత్తుకుంటూనే ఉన్నారు అంతే. ఇప్పుడు రైతు బంధు బంద్ చేసి రైతు రుణమాఫీల మీద ఫోకస్ పెట్టింది కదా. ఓన్లీ 2 లక్షలు ఉన్న వరకు అవుతున్నాయంట కదా. ఇక అదే చెప్తున్నా కదండి, ఎవరికి అవుతున్నాయి, 1 లక్ష ఉన్న వాళ్ళు కూడా అవుతలేవు కొంతమందికి. ఎవరెవరికి వాళ్ళు ఆఫీసర్ ఎవరెవరికి చేస్తే వాళ్ళకి అయిపోతున్నాయి. ఇది లేదంటారు అది లేదంటారు, వాళ్ళు అన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఇంక మరి ఇప్పుడు ఇంకేం పథకాలు కావాలంటారు? మరి ఇంకా పథకాలు ఏమి, ఉన్న పథకాలు కరెక్ట్ ఇస్తే అయిపోతుంది కదా. ఉన్న పథకాలు అందరికీ రావట్లేదు, కొంతమందికి చెందుతున్నాయి అంటారు. బస్సులలో లేడీస్ని పెట్టిండ్రు, లేడీస్ పెట్టి గుద్దుకును చేసుకుంటూ అయిపోయింది అలా మొత్తం. వీళ్ళకేమో టికెట్లు ఎక్కువ చేసిండు, వాళ్ళకేమో గుద్దుకును పెట్టిండు. ఓ సీట్లు దొరికాయి, ఏం దొరికాయి, పొద్దున్న లేసి వాళ్ళ కాలే జుట్టు పట్టుకుంటా ఉన్నారు. ఇంత కిరాయి తగ్గించి వాళ్ళకు కూడా టికెట్లు పెడితే అయిపోతుండే, అనవసరంగా పట్టుకొని పొద్దున్న లేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినా పోకడ ఇక అంతే కదా. పొద్దున్న లేస్తే పోతున్నారు, ఇష్టం వచ్చినట్టు పోతారు ఎవరంతా వాళ్ళు, ఎందుకంటే కిరాయి లేదు కాబట్టి. అంతే కదా. మరి ఎట్లా అంటారు? ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారు 9 సంవత్సరాలు చేసి పరిపాలన చేసిండు. ఆయనని కాదని వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారిని గెలిచింది కాంగ్రెస్లో. ఇప్పుడు పబ్లిక్ కూడా ఎవరైనా చాలా రోజులు చేయనియరుగా, ఎవరు చేయనిస్తారు చెప్పు? ఎవరైనా వ్యతిరేకం ఉన్నే ఉంటారు. ఎప్పుడు వ్యతిరేకం ఉన్నప్పుడు ఈయన కూడా మంచిగా చేస్తేనే, పరిపాలన చేస్తేనే ఏమన్నా నలుగురు అవును అంటారు. అదే ఇక వాళ్ళే వీకులు ఆడుకుంటారు. మంచిగా జనాలు దానికి ఎడరానిస్తారు. వాళ్ళు నాది షేర్ అంటే సవా షేర్ ఇట్లే వాళ్ళే అది చేసుకుంటారు. వాళ్ళు చేసింది ఉండదు, ఏముండదు. ఇప్పుడు ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో ఇది అజీజ్ నగర్ కదా, ఇక్కడ ఎంతవరకు అభివృద్ధి జరిగింది? ఇంతవరకు అభివృద్ధి అంటే అభివృద్ధి కార్యక్రమాలు డెవలప్ ఎవరికి లేదు. డెవలప్ ఏమన్నా డెవలప్ ఏముంది? ఇప్పుడు ఎమ్మెల్యే సాబ్ గెలిచి ఇప్పుడు 9 నెలల 10 నెలలు అవుతుంది కదా, ఇంతవరకు ఒక్కనాడు వచ్చి ఇట్లా తిరిగిపోగా చూడలేదు. ఒక్కనాడికి ఇట్లా వచ్చి ఏమవుతుంది ఊళ్ళల్లో, ఏం సంగతి అని ఒక్కనాడు కూడా లేదు. అంతే. సరే, థ్యాంక్స్ సార్. కెమెరా మొత్తం నమస్తే అంకుల్, మీ పేరు? సత్యనారాయణ. ఏం చేస్తుంటారు? తోటలో ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హయాంలోకి వచ్చి 1 సంవత్సరం పాలన అయింది కాంగ్రెస్లో. ఈ కాంగ్రెస్ పాలన, ఏడాది పాలన చూసుకుంటే ఎలా ఉందంటారు? నేను మంచిగా చేస్తాను స్టేషన్ కాడికి. అంటే ఇప్పుడు ఏమేమి చేశారంటే ఇంతవరకు? కేసీఆర్ కంటే డౌట్ లేదు, ఏమో అనుకుని వీలేదు. ఇప్పుడు పింఛన్ ఇస్తలేడు అంది, తర్వాత పింఛన్ ఇస్తలేడు, తర్వాత ఇక అంతే. పింఛన్ కొంచెం ప్రాబ్లం చేశాడు, బస్సులు ఫ్రీ పెట్టించాడు జల్దీ, అది ఒకటి తప్పు పడ్డాడు. మహిళలకు 2250 రూపాయలు ఇలా ఇంకే నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తాడంట. ఇస్తాడు. ఆయన వచ్చేది కొత్తగా వచ్చాడు కదా పాపం. ఎలా ఉన్నాడు, వచ్చాడు, మంచిగా వచ్చాడు. సీనియర్లు రాలేదు వాళ్ళు, ఆయనకి ఇచ్చారు, నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా ఆయనే వస్తాడు. ఆయన వస్తాడు. బీజేపీ కూడా రాదు, కేసీఆర్ అసలే రాడు. అంత లేదు ఛాన్స్, నాకు తెలిసినంత మట్టుకు లేదమ్మా. అయితే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారు గెలిపిద్దామని నిర్ణయం తీసుకొని గెలిపించినారో వాళ్ళందరికీ ఇప్పుడు ఓకే అంటారా?
అంటే ఏడాది పాలనలో ఇంకా చాలా వరకు ఇప్పుడు హామీలు కానీ ఇవన్నీ చేయలేదని బాధపడుతున్నారు. కాంగ్రెస్కు దిక్కే లేదు ఏమి కొన్ని ఏండ్లు అవుతుంది. పెద్దవాళ్ళు హనుమంతరావు ఎవరైనా హనుమంతరావు కానీ ఎవరు కానీ ఆ జానారెడ్డి కానీ ఎవరికి లేదు, ఛాన్స్ లేదు కదా అక్కడ. ఉన్నదా? వచ్చారా? మళ్ళీ ఈయన ఏదో వచ్చి ఆయన తిరుగుతారు ఇక్కడ అక్కడ, అంతేగా. అట్లా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చారంటారు పక్క. మళ్ళీ ఆయన అంత బట్టలు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు చేయలేరు. హనుమంతుడు అది వాళ్ళు కొన్ని ఏండ్లు బట్టి ఉన్నారు. అధిష్టానం ఎందుకు ఇస్తలేదు వాళ్ళకి? మరి ఎందుకు ఇవ్వలేదు సీనియర్లకి? చెప్పాలి మనం. రేవంత్ రెడ్డి మంచి మాటకారి, మాటగారే కాదు, ఎక్కడైనా జవాబు ఇస్తాడు. చెప్పి ప్రజలకు బాగా చేస్తారంటారు. ఇంకా 4 సంవత్సరాల లోపల అట్లా ఆయన వస్తాడు బాబు పక్క. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు సార్? యాదయ్య. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తాం. ఎలా ఉంది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి హవా? ఒక సంవత్సరం దాటిపోయింది. ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందంటారు? ఏమున్నది అంత మంచిగానే ఉన్నది. అంత మంచిది. అంత మంచిది. మంచిగా అంటే ఏమేమి నచ్చిందంటారు మరి మీకు? అన్నీ నచ్చినాయి. అన్నీ ఓకే. ఒకటి చెప్పండి అన్నీ. ఇంకేం చెప్పాలి? ఇస్తూనే ఉన్నాడు. సంవత్సరం అయిపోయింది, ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మీకు రైతు రుణమాఫీ జరిగిందా? జరగలేదు. ఎంత ఉంది మరి? ఉందా మరి మీకు? ఎంత ఉంది? ఏంది రైతు రుణమాఫీ ఎంత ఉంది బ్యాంకులో? రుణమాఫీ చేసి కొంతమంది చేసాడు, కొంతమంది చేయలేదు. నీకైందా? నేను తీసుకోలేదు. నువ్వు తీసుకోలేదు. రైతు బంధు కావాలి మరి మీకు? కావాలి. రైతు బంధు ఇప్పుడు ఏం లేదు మరి. ఎప్పుడు వేస్తాడు? మరి నీకు ఏం నచ్చింది కాంగ్రెస్ పార్టీలో? నీకు ఇప్పటివరకు అన్నీ చేసిందన్న, నీకు ఏమేమి నచ్చిందో ఒక విషయం చెప్పు. ఏది నచ్చలేదు, ఏం చేయలేడు. అప్పుడే అన్నీ బాగున్నాయి అంటే కదా. ఇక మరి ఏం చెప్పాలి? అన్నీ చేస్తుండే ఆయన. మరి ఇంకో 4 సంవత్సరాలు ఉంది, చేస్తారంటావా రేవంత్ రెడ్డి గారు? చేస్తాడు. నువ్వు కూడా కాంగ్రెస్కి ఓటేసి గెలిపించినావా? గెలిపించిన. మరి ఇంతమంది కేసీఆర్ గారిది బాగుండేనా పాలన? బాగానే ఉండే. ఆయన పాలనలో నీకు ఏమేమి అందినాయి? ఆయన 9 సంవత్సరాల పాలనలో నీకు ఏమేమి అందినాయి? వాడే మీలే, ఈడే మీలే, ఎవడే మీలే. ఖాళీ పింఛన్ కూడా లేదు. వాడి ఈడి. సరే, థ్యాంక్ యూ సార్. నువ్వు చెప్తా. నమస్తే. మీ పేరు? రాములు. ఏం చేస్తుంటారు? కుమరులం. ఎలా ఉంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనుకునే అన్ని ఇస్తున్నాడు అంటావా మరి కాంగ్రెస్లో? మొత్తం ఇస్తాం. మొత్తం ఏమేమి ఇచ్చిండు నీకు? ఏమేమి ఇచ్చిండు? కడుపు, కాళ్ళు, చేతులు, పైకాన, ఒంటేలు అన్నీ. మీ అమ్మ ఇచ్చిందా రేవంత్ రెడ్డి ఇచ్చారు? మా అమ్మని ఇచ్చింది, కానీ ఇప్పుడు భూమి మీద తిరుగుతున్నాం కదా. అర్థం కాలేదు నువ్వు చెప్పింది. అర్థం కాదా? అంతే. ఏమి ఇవ్వలేదా? నువ్వు రుణమాఫీ చేసిండు. ఏమి వేయలేదు ఎందుకు, కానీ రుణమాఫీ చేసిండు. ఎంత ఉండే నీకు? 2 లక్షలు ఉండేనా? 2 లక్షలు ఏడా ఆడ ఆయన చేసిన దాంట్లో కొడితే 1,00,000 ఇవ్వమంటే ఇలా ఇస్తలేరు. 60,000, 70,000, 75 ఇచ్చిండు. అయింది. మళ్ళీ తీసుకున్నా వెంకనే కట్టినా తీసుకున్నా. రుణమాఫీ కాగానే తీసుకున్నా. అదొకటి చేసిండు. మరి ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు 1 సంవత్సరం పాలన గడిచిపోయింది. అందరికి అందుతున్నాయి అంటారా? ఇప్పుడు ఫ్రీ కరెంట్ వస్తుందా ఇక్కడ? ఫ్రీ కరెంట్ వస్తుంది. మరి గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి వస్తుందా? 500 రూపాయలు. వీడు గ్యాస్ వాడు వేసాడా, అది 20 వరకు లేదు, 900 తీసుకుంటున్నారు. 500 20 వరకు పత్తలేదు. 500 ఇప్పటికి పత్తలేదు. పత్తలేవు. బెంగళూడితేనేమో ఇప్పుడు గ్యాస్ వాడు వేస్తేనే కదా ఆడ వాడి. మరి ఆడ ఏంది ఆడైనా పడుతుంది. ఇంకేం కావాలంటారు మరి ఇక్కడ మౌలిక సదుపాయాలు అన్నీ జరుగుతున్నాయి. రోడ్లు, ఇటు చూసుకుంటే డ్రైనేజ్ వ్యవస్థ. ఇక్కడ వడ్ల మార్కెట్ లేదంటే కదా? వడ్ల మార్కెట్ లేదు, ఏది లేదు. ఆడ ఒకటి అది ఉన్నది, గిర్ని ఉన్నది, అది కూడా ఆడుకోవాలి. ఇప్పుడు ఏడికి ఈరాయనపేట పోవాలి, చిన్నమంగళవారం. ఈడ బంద్ చేసిరంట. ఇంకేం కావాలంటారు తాత మరి మీకు? మాకేమి కావాలంటే ఏం కావాలంటే అందాము. అదే ఇప్పుడు కొంతమంది పింఛన్ ఎక్కువ పెంచాలంటారు, 4,000 ఇంకా చేయలే అంటారు. ఒకరికి ఇంకో బాధ, ఒకరికి
రుణమాఫీ కాలేదంటారు, ఇంకొకరికి రైతు బంధు కావాలంటారు. నీకేం కావాలి మరి? కొంతమందికి అయ్యిందేమో, కొంతమందికి కాలేదు. కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు అంటున్నారు. ఇక అది మనం కూడా అన్నీ చూడలేదు. అట్లా థ్యాంక్స్.